మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ చేరుకోబోతున్నారు. అక్కడ మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఎంతసేపట్లో ప్రజాభవన్కు చేరుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ దేవి. ఈ రోజు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు చాలా కీలకమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ప్రజాభవన్ లో జరుగుతున్నటువంటి రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ పైన కూడా కీలకంగా ఈ రోజు సమావేశాన్ని కూడా ఏర్పాటు జరుగుతుంది. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే జస్ట్ ఇప్పుడే కొద్ది క్షణాల ముందే ఏపీ సీఎం చంద్రబాబు కూడా తన నివాసం నుంచి తన పూర్తి కాన్వాయ్ తో పాటుగా కూడా అంటే తనతో పాటుగా ఈ భేటీలో పాల్గొనబోతున్నటువంటి ముగ్గురు ఏపీ మంత్రులు అలాగే ఏపీ చీఫ్ సెక్రటరీతో కలిసి కూడా పూర్తి స్థాయిలో తనకు సంబంధించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి మరికొంతమంది ప్రభుత్వ అధికారులతో పాటుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడే తన నివాసం నుంచి కూడా ప్రజాభవన్ కి బయలుదేరారు. అయితే మరికొద్ది సేపట్లో మరో 10-15 నిమిషాల్లో కూడా ప్రజాభవన్ కి చేరుకోబోతున్నారు. అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ కీలక భేటీలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ముఖ్యమైనటువంటి పరిణామాలు అంటే నిధులు నియామకాలు అలాగే నిధులు నియామకాలనే కాన్సెప్ట్ తోనే ఈ రాష్ట్రం కూడా సపరేట్ గా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంపైన కూడా గత 10 ఏళ్లుగా కూడా అనేక భేటీలు జరిగినప్పటికీ కూడా ఈ యొక్క అంశంపైన కూడా ఎలాంటి కొలికిరానటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దాంతో పాటుగా కూడా ఈ 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి నేపథ్యంలో కూడా ఈ చర్చలు ఫలించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే అటు తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ కావచ్చు అలాగే ఏపీ కూడా ఇద్దరికి ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. వారి యొక్క డిమాండ్లను కూడా ముఖ్యంగా తెలంగాణ అయితే ఏపీకి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఏపీలో ఉన్నటువంటి టీటీడీ టెంపుల్ సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఎక్కువగా తెలంగాణ నుంచి కూడా టీటీడీకి భక్తులు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఖచ్చితంగా తెలంగాణ టీటీడీ బోర్డులో కూడా తెలంగాణకు కాస్త అవకాశాలు కల్పించాలనే విషయాన్ని కూడా ముందర పెట్టబోతుంది. దీంతో పాటుగా కూడా తెలంగాణకు పోర్టు సంబంధించినటువంటి అవకాశాలు లేకపోవడం నేపథ్యంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కొంత పోర్టు భాగాన్ని కూడా ఏపీ నుంచి కృష్ణపట్నం కావచ్చు అలాగే మచిలీపట్నానికి సంబంధించినటువంటి పోర్టును కూడా దాంట్లో కూడా కొంత భాగం తెలంగాణకు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్టబోతున్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కూడా ఏపీలో ఉన్నటువంటి 7 మండలాలను కూడా తెలంగాణలో అంటే బైఫర్కేషన్ జరిగిన సమయంలో తెలంగాణకు సంబంధించినటువంటి భద్రాచలం పరిధిలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలను కూడా ఏపీలో కలిపినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం తిరిగి తెలంగాణలో కలిపే విధంగా కూడా చర్చలో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల నేపథ్యంలో అటు ఆర్టీసీ కావచ్చు అలాగే విద్యుత్ సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ గృహాలకు సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క ఆస్తుల పంపకం సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలో అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే షెడ్యూల్ 9, 10కి సంబంధించినటువంటి ఆస్తుల నేపథ్యంలో గత కొన్నిసార్లు జరిగినటువంటి భేటీలో కూడా ఇప్పటికే చర్చ జరిగినప్పటికీ కూడా దానిపైన పూర్తి స్థాయిలో స్పష్టత రాకపోతే అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు స్పష్టంగా దాన్ని కొలిక్కి తీసుకురావాలని పరిస్థితుంది. ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు జరిగేటువంటి భేటీలో దీంట్లో ఈ అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దేవి. ఆల్ రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.